హీరోలు విలన్లుగా మారితే ఆ సినిమాకు మామూలు క్రేజ్ ఉండదు. కల్కిలో కమల్ హాసన్ లాంటి అల్టిమేట్ స్టార్ విలన్ రోల్ చేస్తే ఆ మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. ఇప్పుడు పుష్పరాజ్ కూడా అలాంటి ప్లానింగ్ లోనే ఉన్నాడట. ఒక స్టార్ హీరోకు విలన్ రోల్ చేసేందుకు డేట్స్ ఇచ్చాడట. స్టార్ హీరోలు విలన్లుగా మారడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఈ ట్రెండ్ లోకి అల్లు అర్జున్ అడుగు పెడుతున్నాడు అనేది ఫిల్మ్ నగర్ టాక్. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీలో బన్నీ డ్యూయల్ రోల్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయనుంది. డ్యూయల్ రోల్ అంటే దేవరాలో ఇద్దరు హీరోల కాన్సెప్ట్ కాకుండా ఒకరు హీరో మరొకరు విలన్ అట. అంటే కొత్త చిత్రంలో బన్నీ హీరోగాను విలన్ గాను రెండు పాత్రలతో సర్ప్రైజ్ చేయనున్నాడు. ఇది ఓ విధంగా సాహసం అనే చెప్పాలి. గతంలో జై లవకుశలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసి అందులో ఒకటి విలన్ రోల్ చేశాడు. విక్రమ్ లో రోలెక్స్ గా మారి సూర్య భయపెట్టాడు. ఇప్పుడు అల్లు అర్జున్ భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. 600 కోట్ల నుంచి 800 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. హీరోయిన్స్ గా మృణాల్, జాన్వీ కపూర్, అనన్య పాండే కనిపించబోతున్నారని లీక్ అయింది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ అంటే అల్లు అర్జున్ విలన్ లుక్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు మూవీని రిలీజ్ చెయ్యాలి అనేది అల్లు అర్జున్ అట్లీ ప్లాన్ అట.